జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫౌజీస్ జర్నీ. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి డిజిటల్ మెషిన్ బేస్డ్ పిఎస్డి అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ డిజిటల్ మెషిన్ బేస్డ్ పిఎస్డి అంటే ఏంటో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కషన్ అయితే చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసుకోండి, మనకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ నేను ఈ రికార్డింగ్ చేయడానికి అయితే అస్సలు టైం అయితే ఉండట్లేదు. అండ్ డిఫరెంట్ ప్లేసెస్ చేంజ్ అవ్వడం వల్ల అయితే కొంచెం రికార్డింగ్ చేయడానికి అయితే కష్టంగా ఉంటుంది. సో నాయిస్ ఏమైనా వస్తే మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ నేను మ్యాక్సిమం అయితే నాయిస్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈసారి ఫిజికల్లో ఏంటంటే మనకి హైట్ అండ్ వెయిట్ అండ్ రన్నింగ్ కూడా ఒక కొత్త ఎక్విప్మెంట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి ఏంటంటే మనకి హైట్ అండ్ వెయిట్ని అయితే మెజర్ చేసే డిజిటల్ ఎక్విప్మెంట్. సో ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ బెస్టా లేదంటే మనకు మాన్యువల్గా కొలుస్తారు అది బెస్టా అంటే నా ప్రిఫరెన్స్ అయితే డిజిటల్కే ఇస్తానండి. ఎందుకంటే హైట్ అండ్ వెయిట్ కొలిచేటప్పుడు ఏంటంటే మనకి వెయిట్ ఓకే, ఎగ్జంప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ హైట్లో మాత్రం నో ఎగ్జంప్షన్స్, ఎవరు కూడా ఏం చేయలేం. అండ్ మాన్యువల్గా కొలిచేటప్పుడు ఏంటంటే హైట్లో మనకి చాలా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. సో మీరు 170 ఉన్నా సరే 169.9 సంథింగ్ అలా వచ్చినప్పుడు తీసిన రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్స్ కూడా ఇలాగైతే రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ ఇయర్లో అయితే తనకి సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కూడా వచ్చింది. సో అందుకోసమనే నన్ను అడిగితే డిజిటల్ సిస్టమ్ హైట్ కోసం తీసుకొచ్చింది అయితే చాలా బెస్ట్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి ఆర్ఎఫ్ఐడి సిలికాన్ చిప్. సో ఈ చిప్ వచ్చేసి ఏంటంటే మనకి లెగ్కి అటాచ్ చేయొచ్చు అండ్ హ్యాండ్కి అటాచ్ చేయొచ్చు, చెస్ట్కి కూడా అటాచ్ చేసే టైప్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 టైప్స్లో మనకైతే మెయిన్లీ లెగ్ అటాచ్ చేసేదే యూజ్ చేస్తారు. అండ్ ఈ లెగ్ అటాచ్ చేసింది ఏంటంటే మనకి ఊడిపోద్దని అయితే మీరు అస్సలు భయపడకండి, అది చాలా స్ట్రాంగ్ అయితే అటాచ్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం, చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, రన్నింగ్ రోడ్లో పెడతారా అండ్ గ్రౌండ్లో పెడతారా అని. నా ఊహ ప్రకారం అయితే మ్యాక్సిమం రన్నింగ్ అనేది గ్రౌండ్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సిలికాన్ చిప్ యొక్క రేంజ్ అయితే చాలా ఎక్కువ ఉండదు కాబట్టి మనకైతే మ్యాక్సిమం రన్నింగ్ అనేది గ్రౌండ్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా రోడ్ రన్నింగ్ చేసే వాళ్ళు ఉంటే మనకి గ్రౌండ్లో అయితే ప్రాక్టీస్ చేయండి, ఇది నా టిప్. ఎందుకంటే మనకు అక్కడ కర్వ్స్లో వచ్చే టైమింగ్ని అయితే కవర్ చేయలేము. రోడ్డు మీద ప్రాక్టీస్ చేసే వాళ్ళకి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మనకి మినిమం 12.5 రౌండ్స్ అయితే గ్రౌండ్లో వేయాలి. సో ఈ రౌండ్స్ వేసేటప్పుడు ఏంటంటే మనకి కర్వ్ దగ్గర కొంచెం టైం అనేది లేట్ అవుతుంది. సో ఈ టైంని మీరు కవర్ చేయాలంటే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే నా ఒపీనియన్ ప్రకారం చాలా బెస్ట్. అండ్ మన నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు గ్రౌండ్లో ఎలా ప్రాక్టీస్ చేయాలనేది అండ్ సిలికాన్ డిజిటల్ చిప్ అనేది మనకి అటాచ్ చేశారు కదా, సో ఈ అటాచ్ చేయడం వల్ల మీరు ఎలా రన్నింగ్ చేయాలనే టిప్స్ అయితే చెప్పబోతున్నాను. అండ్ హైట్ గురించి అయితే కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ డిజిటల్ సిస్టమ్ అనేది నచ్చిందో లేదో అయితే కూడా కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫిజికల్ డేట్స్ అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాడు, ఎవరు నెగ్లిజెన్స్ అయితే చేయకండి. ఎవరైతే మినిమం మార్క్స్తో ఆశగా చూస్తున్నారో వాళ్ళకందరికీ నా తరపున అయితే వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.